ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మహిళా బిల్లును అడ్డుకోవటం దారుణమన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. విపక్షాలన్నీ ఏకమై మహిళల సాధికారతను అడ్డుకున్నాయన్నారు. ఇది కేవలం రాజకీయ అడ్డంకి మాత్రమే కాదు, మహిళలకు చేసిన ద్రోహం అన్నారు. ఇండి కూటమి చర్యను దేశం గుర్తుంచుకుంటుంది అని చెప్పారు చంద్రబాబు నాయుడు. నల్ల బిల్లును విపక్షాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయని ట్వీట్ చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ నేతృత్వంలో ప్రతిపక్షాల ఐక్యత గెలిచింది, దేశంలో ప్రజాస్వామ్య శక్తుల ఏకీకరణ జరిగిందన్నారు రేవంత్. కమ్యూనిస్టు పార్టీల సహకారం కీలకమన్నారు సీఎం రేవంత్. చట్టసభల్లో మహిళా శక్తిని పెంచే సదావకాశాన్ని విపక్షాలు దూరం చేశాయంటూ జనసేన పార్టీ ట్వీట్ చేసింది. ప్రధాని మోదీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన బిల్లు ఆమోదం పొందుంటే భారత మహిళలు ఎంతో సంతోషించి ఉండేవాళ్ళని అన్నారు. బిల్లును వ్యతిరేకించిన పార్టీలు ఏం సాధించాయని ట్వీట్ చేశారు వైసీపీ అధినేత జగన్. విపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. దక్షిణాది ఉత్తరాది మహిళలకు న్యాయం జరగలేదన్నారు. 2026 జనాభా లెక్కలని తీసుకుంటే దక్షిణాది పరిస్థితి దారుణంగా తయారవుతుందన్నారు జగన్. మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ కాలకూట విషం కక్కిందని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మహిళా బిల్లును అడ్డుకున్న పార్టీలన్నీ కుటుంబ పార్టీలే అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు ఆయన. సాధారణ మహిళలకు చట్టసభల్లో వాటా ఇస్తుంటే ఓర్వలేక బిల్లును అడ్డుకున్నారని అన్నారు.